చదువుకుంటాం. 14 వరకు చదువుకుంటాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవని గనుక మీకు రాయొచ్చున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయొచ్చును. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయొచ్చును. చిన్నపిల్లలారా, మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నాను గనుక మీకు రాయొచ్చును. తండ్రులారా, మీరు ఆది నుండి విన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయొచ్చున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. చాలు. దేవుడు ఈ లేఖన భాగాలు మన కొరకు దీవించుగా. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చదువుకుంటాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చదువు. ఎజ్రా 10:4. లిమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేము నీతో కూడా ముందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా. చాలు. ఇక్కడ యవనస్తుల గురించి ఓ మాటను మనం చూస్తున్నాం. యవనస్తులు అనే మాట ఇక్కడ చూడండి. ఇక్కడ 13వ వచనంలో మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13లో మధ్య నుంచి చదువుతాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయొచ్చున్నాను అంటున్నాడు. తర్వాత 14 మధ్యలో నుంచి నేను చదువుతాను చూడండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయొచ్చున్నాను అంటున్నాడు. ఇక్కడ మరి పిల్లలకు రాస్తున్నాడు, యవనస్తులకు, తండ్రులకు రాస్తున్నాడు. ముఖ్యంగా యవనస్తులకు ఏమని రాస్తున్నాడంటే చూడండి. యవనస్తులారా, మీరు బలవంతులు. ఏంటి? యవనస్తులారా, మీరు ఎవరు? బలవంతులు అంటాడు. తర్వాత దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయొచ్చున్నారు. ఇక్కడ కొద్దిగా చిన్న మార్పు చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా చూడండి. యవనస్తులారా, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. తర్వాత యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులారా, మీరు బలవంతులు. తర్వాత 3వది, యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి యవనస్తులు ఏం చేయగలరు చెప్పండి? యవనస్తులు ఏముంటుందంట? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది కదా. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కాబట్టి మీకు నేను ఏం చేస్తున్నాను? రాస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, యవనస్తులకి ప్రత్యేకంగా మరి ఉన్నటువంటి కొన్ని ఆధిక్యతలు ఇక్కడ చెప్తున్నాడు. యవనస్తులు, యవన కాలం చాలా ప్రాముఖ్యమైంది. యవన కాలము చాలా ప్రాముఖ్యమైంది. యవనస్తులకు దేవుని వాక్యం అంటున్నాడు. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి, ఇప్పుడు నాకు తెలిసి మరి విజయవాడ బెంజమిన్ అంకుల్ అని ఆయన మంచి వాక్యపరుడు, అందరూ అంటారు చాలా వాక్యపరుడు అని. ఆయనకి వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమైందంటే వాక్యం జ్ఞాపకము
లే. వాక్యము జ్ఞాపకం రావడం. తర్వాత మరి కర్నూలు నెహెమ్యా కూడా చాలా మంచి వాక్యపరుడు. యాడేమని బైబిల్ చూడకుండా 100 వచనాలు చెప్పగలడు, 100 వచనాలు చెప్తాడనమాట. ఆయన దేవుని వాక్యం బాగా. తర్వాత కాలంలో వృద్ధాప్యం వచ్చింది, అంటే కొంచెం బలహీనుడైపోయిన తర్వాత, అంటే మధ్య వయస్సు దాటిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి వాక్యము జ్ఞాపకం రావడం కొంచెం తగ్గిపోయింది అనమాట. జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు దేవుని వాక్యము తనలో ఏమి లేదు, నిలిచి, కనుక వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాక్యం మనలో నిలిచి ఉండాలి. అర్థమైందా? గుర్తుంచుకోండి ఫస్ట్. తర్వాత రెండోది, యవనస్తులు బలవంతులు. ఏంటంటే యవనస్తులు ఏంటి? బలవంతులు. యవనస్తులకి ఏముంటుంది? బలం ఉంటుంది. యవనస్తులకి ఏముంటుంది? బలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దుష్టుని జయించవచ్చు, దుష్టుని అట్లా ఏమంటున్నాడు అక్కడ చదవండి. దుష్టుని మీరు జయించి ఉన్నారు. ఆల్రెడీ అయిపోయింది. మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులకున్న ఆధిక్యత ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించగలుగుతారు. దేవుని వాక్యం వాళ్ళలో నిలిచి ఉంటుంది. అర్థమైందా? దేవుని అంతేకాకుండా బలవంతులు, దేవుని యొక్క దైవికమైన బలం కూడా వాళ్ళలో ఉంటుంది కదా. ఈ లోకానుసారమైన లేకపోతే ఆత్మీయంగా కూడా అన్ని విధాల ఎట్లా ఉండగలుగుతారు? బలంగా ఉండగలుగుతారు. తర్వాత మూడవది, దుష్టుని ప్రతిదాన్ని జయించగలుగుతారు. ప్రతిదాన్ని ఎవరు జయించగలుగుతారు? దేవుడు. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు. సొలొమోను అంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికంట ఆయన మనస్సును ఏం చేశారు? భార్యలు తిప్పివేశారు. అంటే మనస్సు బలహీనమైపోయింది కదా. మనస్సులో ఏమైపోయినాడు? బలహీనుడైపోయాడు. హృదయంలో ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఇప్పుడు శారీరకంగా కూడా బలహీనుడుగా అయిపోయాడు కనుక తిప్పబడు. కాబట్టి ఇప్పుడు ఈ బలవంతులు దుష్టుని జయించగలుగుతారు. మీరు జయించారు అంటారు. అయితే ఇప్పుడు మనము ఎజ్రా గ్రంథంలో 10వ అధ్యాయం 4వ వచనం ఏం చదివాము? ఎజ్రాను ఏమంటున్నారు? చదవండి అమ్మా. లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము. నీవు ధైర్యం తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా అంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు బలవంతులు కాబట్టి, మీరు వాక్యం మీలో ఉంది కాబట్టి, మీరు బలవంతులు కనుక, నీవు మరి దుష్టుని జయించినావు కనుక ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. లేచి ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. లేచి, అదేనా? కాబట్టి ఏం చేయమంటున్నాడు? లెమ్ము, ఈ పని నీ ఆధీనం. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేము నీతో కూడా ఉందుము. నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించు. అంటున్నాడు. కాబట్టి ఏ పని మరి నీ ఆధీనంలో ఉంది అంటున్నాడు అంటే ఇక్కడ ముఖ్యంగా దేశంలో ఏమైపోయిందంటే మరి కలుషితమైనటువంటి వాతావరణం వచ్చేసింది. కలుషితమైన వాతావరణం చూడండి. ఇక్కడ మొదటి నుంచి చూద్దాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం, మొదటి నుంచి. ఎజ్రా సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసిన. ఇశ్రాయేల్లో పురుషులు స్త్రీలు చిన్నవారును మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన పెకన్యా ఎజ్రాతో ఇట్లా, మేము దేశమందుండు అనుజనులలో స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేస్తిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి
దిద్దుకుందురను నిరీక్షణ కాదు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలివాడబైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేసేదమని మన దేవునితో నిబంధన చేసుకుందాము. అంటే ఇక్కడ ఇది ఇశ్రాయేలు ప్రజల్లో ఏముందంటే పాపం ఉంది. అక్రమమైనటువంటి విధానంలో వారు ఏం చేశారంటే పాపం చేసినటువంటి వారు ఉంటున్నారు. అంటే అన్ని స్త్రీలను వారు ఏం చేశారు, వివాహం చేసుకొని అక్రమంగా పిల్లలను కన్నారు. ఇప్పుడు ఈ పిల్లల్ని మరి ఈ భార్యల్ని అక్కడ ఉంచుకోవడం ద్వారా, వింటున్నావా, అది తీసేయి, అక్రమంగా ఉంచుకోవడం ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళు మరి అక్కడ ఏం చేస్తారంటే ఏమంటారంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిశ్రితమైపోయారు. అంటే మంచి చెడు రెండు కూడా ఏమైపోయింది, కలిసిపోయింది, కల్తీ అయిపోయింది అన్నమాట, మిశ్రితమైపోయింది. ఇప్పుడు అక్కడ పాపం ఉంది కాబట్టి ఈ పాపము ఏం చేయబడాలంటే పాపము తొలగించబడాలి. ఇప్పుడు ప్రక్షాళన అనేటువంటి జరగాలి, పాపం తొలగిపోవాలి, అక్కడ సంగతులు సరిచేయబడాలి. కాబట్టి ఇప్పుడు సంగతులు సరిచేయడానికి ఎవరి వల్ల అవుతుంది అంటే ఎజ్రాతో అంటున్నాడు, ఈ పని నీ ఆధీనంలో ఉంది, నీవు లేచి ఈ పనిని ధైర్యం కలిగి జరిగించాలి. కనుక యవనస్తులకి ఏం చేయగలుగుతారు అంటే ఒక కలుషితమైనటువంటి దానిని బాగు చేయడానికి వారు శక్తి గలవారు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, అందుకని ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పని నీ ఆధీనంలో ఉందంటే మీరు చేయగలుగుతారు, యవనస్తులు చేయగలుగుతారు. ఇప్పుడు ముసలోళ్ళు చేయలేరు, ముసలోళ్ళకి వృద్ధులకి అంత ఓపిక ఉండదు, అంతగా వారు శ్రమించలేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఎజ్రా ఈ పని నీ ఆధీనంలో ఉంది, నువ్వు లేచి ఏం చేయమంటున్నాడంటే ఈ పని నువ్వు జరిగించండి అన్నాడు. కాబట్టి మనం కూడా పనిని జరిగించాలి. పనిని ఏం చేయాలి, జరిగించాలి. అంటే పనిని జరిగించాలి అంటే మరి కలుషితమైనటువంటి ప్రజలను మరి లోకమంతా కూడా కలుషితమైపోయింది, పాపంతో నింపబడింది. పాపంతో మరి దేవుని ప్రజలు కూడా పాపంతో మమేకమైపోయి ఉంటున్నారు. అక్రమ కార్యాల్లో వారు కూడా జీవిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు బాగు చేస్తారు? అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఎవరు పోతారు, ఎవరిని నేను పంపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇప్పుడు ఎవరు చేయగలుగుతారు ఈ పని అంటే యవనస్తులు. ఎవరు చేయగలుగుతారు చెప్పండి? యవనస్తులు ఈ పని చేయగలుగుతారు. యవనస్తులు బాగా పాడగలరు, యవనస్తులు బాగా వాక్యం చెప్పగలరు, యవనస్తులు బాగా ప్రయాణము చేయగలుగుతారు, యవనస్తులు మరి ఏదైనా ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి యవనస్తులకి పని ఉంది, యవనస్తులకి పని. ఈ పని ఎవరి ఆధీనంలో ఉందంటే మీ యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే పాపం చేశారు. ఈ పాపాన్ని మరి ప్రక్షాళన చేయాలి. చూడండి, అందుకనే యెహోషువ కాలంలో యెహోషువ యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యెరికో మీదకి వెళ్ళి యుద్ధం చేసి యెరికో యొక్క కోటగూడలన్నీ మరి దేవుడు యెహోషువకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆ కోటగూడలన్నీ కూల్చబడ్డాయి. ఇప్పుడు యెహోషువ ఆధీనంలో ఆ పని ఉంది. అయితే ఆ పని ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు, ప్రజలకు ఆజ్ఞాపించాడు, శపితమైనది ఏది తీసుకోకూడదంటే ఏం చేశారు వాళ్ళు? ఆకాన్ ఏం చేశాడు? శపితమైనటువంటి దాన్ని తెచ్చుకొని దొంగిలి సామాన్లో పెట్టుకుని అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తూ ఉండి అంటున్నాడు, అయ్యా మరి ఎందుకు ఇలా చేసావు? మేము ఈ తర్వాత వీళ్ళందరూ చుట్టి మా మీద పడితే ఈ కొన్ని పదుల సంఖ్యలో రాజులు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి మా మీద పడితే మేము ఏమవుతాం? ఎందుకు ఇలా జరిగింది? నీ ఘనమైన నామానికి
మరి అవమానం కలిగిద్ది కదా అని చెప్పేసి అంటే, యెహోషువ నువ్వు లే, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏముంది? పాపం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పాపమును ఏం చేయి? నువ్వు ప్రక్షాళన చేయి. ఫస్ట్ నువ్వు పోయి అది శుద్ధీకరించు, అది తీసివేయి అని చెప్తే అప్పుడు లేచి వెళ్ళాడు. లేచి వెళ్ళి మరి పాళెమంతా కూడా ప్రకటన చేయించాడు. ఇదిగో ఎవరైనా మరి ఆ శాపగ్రస్తమైంది ఏదైనా తీసుకుని వచ్చారని ప్రకటన చేస్తే ఎవరు బయటికి రాలా. అందుకని సీట్లు వేశారు. 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు సీట్లు వేస్తే యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో ఎవరైనా ఉండారంటే ఎవరు చెప్పాలి? యోధా గోత్రంలో పెద్దలైనటువంటి వారికి వేస్తే ఇప్పుడు చిన్నగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తే చివరికి ఎవరు బయటకు వచ్చారు? ఆకాను బయటకు వచ్చాడు. చాలా కష్టం, మరి రకరకాలుగా ఉంది. అయినా కూడా ఈ చీట్లు వేసి ఆకాను బయటకు వస్తే ఆకాన్తో అంటున్నాడు, అయ్యా ఏం చేసావు నువ్వు అంటే, నేను పాపం చేసింది నిజం. ఇప్పుడు ఏం చేశాడంటే ఆకాను గుడారము, ఆకాను యొక్క మరి పెంపుడు జంతువులు, ఆకాను కుటుంబము, పిల్లలందరినీ తీసుకెళ్ళి కిద్రోను వాగు దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడ రాళ్ళు తీసుకుని కొట్టారు, చంపేశారు. అంతటిని తన గుడారం మొత్తం తీసుకుని అక్కడ వేసి నిప్పు పెట్టి బూడిది అది వేసి అది తీసుకెళ్ళి కిద్రోను వాగులో కలిపేశారు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? పాపం పరిహరించబడింది అన్నమాట. కనుక లోకం కూడా ఎలా ఉందంటే, లోకము కలుషితమైపోయింది, సంఘాలు కలుషితమైపోయి ఉంటున్నాయి. మరి పాపము మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని కూడా ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా పాపం చేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా మోసం చేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా అక్రమంగా జీవిస్తున్నారు. దొంగతనం, రకరకాలైనటువంటి పాప కార్యాలతోటి నింపబడి ఉంది. దీన్ని ఎవరు ప్రక్షాళన చేస్తారు? ఎవరు చేస్తారు? ఇది ఎవరు చేయగలుగుతారు అంటే, ఎవరు చేయగలుగుతారంటే యోహాను అంటున్నాడు, యవనస్తులారా మీకు వాక్యం ఉంది, మీలో నిలిచి ఉంది. యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు. ఈ పని మీ ఆధీనంలో ఉంది. లేచి నువ్వు ఈ పని ధైర్యంతో జరిగించు. పో, వెళ్ళు, మేము నీతో కూడా ఉంటాం. అంతేకాదు యేసు పౌరు కూడా చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో కూడా ఉంటాను. ప్రభు చెప్తున్నాడు, నేను నీతో కూడా ఉంటాను, వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత కాలంలో ఎజ్రా ఏం చేశాడు? వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళు ఎవరెవరు పాపం చేసినారో, ఎవరెవరు అక్రమంగా సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశారంటే మరి వేరుపరిచి వాళ్ళందరినీ ఎలివేశారంట. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేశాడు? ప్రక్షాళన చేశాడనమాట. అక్కడ శుద్ధీకరించబడింది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మనము దేవుని యొక్క సమాజమును, దేవుని యొక్క ప్రజలను, మరి అనేక మంది ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైన పాప జీవితం నుంచి విడుదల చేయడానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే యవనస్తులను కోరుకుంటున్నాడు. అర్థమైందా? యవనస్తులను కోరుకుంటున్నాడు. యవనస్తులు వెళ్ళి ఏం చేయగలుగుతారంటే దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించగలుగుతారు, దేవుని వాక్యము చెప్పగలుగుతారు. ఆ వాక్కు ద్వారా అనేకుల జీవితాలు బాగుపరచబడతాయి. కాబట్టి చాలాసార్లు మరి ఇలాంటి భారము ప్రజలకు లేదు. ఇలాంటి భారం ప్రజలకు ఏమీ లేనటువంటిదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి లేచి నువ్వు వెళ్ళు. కదా. తర్వాత రెండోదిగా చూడండి, మరి దేవుడు రెండోదిగా ఏమంటున్నాడంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం రండి అంటున్నాడు. రండి, రండి 28వ అధ్యాయము 10వ వచనం. 28వ అధ్యాయము 10వ వచనం. రాజైన దావీదు కూడాను 28వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు 28:10.
పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతిని మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. ధైర్యం వహించి పని జరిగించుము. కాబట్టి ఇక్కడ ఎవరితో చెప్తానంటే చూడండి, సొలొమోనుతోటి. చూడండి ఇక్కడ 9వ వచనం కూడా, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనోపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిత్యము త్రోసివేయను పరిశుద్ధ స్థలముగా ఉండుటకు. కాబట్టి పరిశుద్ధ స్థలంగా ఉండటానికి ఒక మందిరాన్ని కట్టించాలని ఆయన కోరుకుంది. అయితే ఎవరిని కోరుకున్నాడు ఇప్పుడు? మళ్ళీ చదవండి ఆ మాట. నా పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై ఏమంటున్నాడు? యెహోవా నిన్ను కొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇండైరెక్ట్గా ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? యవనస్తుడైనటువంటి సొలొమోను. చూడండి, యవనస్తుడైన సొలొమోను ఎట్లాంటి వాడంట? యవనస్తుడు ఈ యొక్క సొలొమోను ఎలాంటి వాడంటే చూడండి, అంటున్నాడు, నా కుమారుడు చిన్న వయస్సు కలిగిన వాడు. చూడండి, ఇరవై 29వ అధ్యాయం 1వ వచనం. తరువాత రాజైన దావీదు సర్వసమాజముతో ఇలాగూ సెలవిచ్చాను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఎట్లాంటి వాడంట? ఈయన ఇంకా లేత ప్రాయము కలిగినవాడు. అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అంటే మంచి యవనస్తుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే యవనస్తుడైనటువంటి సొలొమోను దేని కొరకు కోరుకున్నాడు? మందిరం కట్టడానికి కోరుకున్నాడు. ఈ పని నీ ఆధీనంలో ఉంది, లేచి ఏం చేయమంటున్నాడు? ధైర్యం వహించి పని జరిగించు. మందిరం కట్టాలి. మనం కూడా ఈ దినాల్లో దేవుని యొక్క మందిరమును నిర్మాణం చేయాలంటే ఇప్పుడు రాళ్లతో కాదు, సంఘం కట్టబడాలంటే ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. యవనస్తులు లేచి ఏం చేయాలంటే ధైర్యం వహించి పని జరిగించాలి. మేమందరం నీతో ఉన్నాం, ఈ ఆస్తి అంతా ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో వీళ్ళందరూ నీతో కూడా ఉంటారు, దేవుడు ఉంటాడు నీతో. దేవుడు నువ్వు ఆయన్ని ఆశ్రయించు, ఆయన నీతో కూడా ఉంటాడు. ఒకవేళ ఆయన నువ్వు విసర్జిస్తే ఆయన నిన్ను తృణీకరిస్తాడు. కాబట్టి నువ్వు లేచి ఏం చేయమంటున్నాడు? పని జరిగించు. మందిరమును కట్టు, ఈ మందిరమును కట్టు, సంఘమును కట్టు, దేవుడు నివసించడానికి ఒక దేవుని యొక్క రాజ్యమును నిర్మాణం చేయి అంటున్నాడు. కట్టు. అర్థమైందా? ఇది రెండవదిగా చెప్తున్న పని. ఈ పని నీ ఆధీనంలో ఉంది. సొలొమోను ఈ పని నీ ఆధీనంలో ఉంది అంటున్నాడు. కాబట్టి లేచి పని జరిగించు అంటున్నాడు. తర్వాత మూడవదిగా చూడండి, నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా 2వ అధ్యాయము చూడండి. 5వ వచనం చూద్దాం. 5వ వచనం.
ఉమ్. 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 చాలు. తర్వాత 10 వచనం. లేదు 10 కాదు, 12 చదువు. రాత్రి యందు నేను నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను. చాలు. ఏంటంటాడు? హృదయంలో పుట్టించిన ఆలోచన. కాబట్టి హృదయంలో ఏం పుట్టించాడంటే, నీవు లేచి వెళ్ళి, ఇప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమైపోయినాయి? పడిపోయినాయి, గుమ్మములు కాల్చబడి ఉన్నాయి. కాబట్టి ఇది నీ ఆధీనంలో ఉంది. నువ్వు వెళ్ళి ఏం చేయమంటున్నాడు? ఈ ప్రాకారములు కట్టు అంటాడు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనము కట్టే ప్రాకారములు కట్టేటువంటి పని. అంటే ఇది చూడండి ఏం పని అంటే, ఇది ఒకసారి చదువుదాం, ముందుకు వెళదాం. చూడండి, యెషయా గ్రంథం 60 అధ్యాయంలో 60, యెషయా గ్రంథము 60 అధ్యాయంలో ప్రాకారములు గుమ్మములు గురించి ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. చూడండి, 60 అధ్యాయము 60 అధ్యాయం 18 వచనం చదవండి. యెషయా గ్రంథం 60:18. అమ్మా, ఇప్పుడు రక్షణయే ప్రాకారం, ప్రఖ్యాతియే నీ గుమ్మలను చెప్పు. ఇప్పుడు రక్షణ అనే ప్రాకారము ఏం చేయాలి? ఇప్పుడు మనం కట్టాలి కదా. అంటే రక్షణ అనేటువంటి ప్రాకారం, రక్షణ సువార్తను ప్రకటిస్తే సువార్త ద్వారా అనేకులు రక్షణ పొంది ఎక్కడికి వస్తారు? ఆ లోపలికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి మనం ఏం చేస్తే రక్షణ అనే ప్రాకారం, రక్షణయే ప్రాకారం. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, నెహెమీయుతో చెప్తున్నాడు, హృదయంలో ఆయనకి అభిలాష కలిగింది. ఏమంటే, లేచి నీవు ఈ పని ఆధీనంలో ఉంది కాబట్టి నీవు లేచి వెళ్ళు, ఈ పనిని జరిగించు. కనుక సువార్తను ప్రకటించేటువంటి పని, రక్షణ సువార్తను ప్రకటించే పని విషయంలో దేవుడు అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు కదా. తర్వాత గుమ్మములు, ప్రఖ్యాతియే నీకు గుమ్మములు. గుమ్మములు కూడా నిలిపాడు, గోపురములు నిలిపాడు. ఇదేం చూపిస్తుందంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ ఎవరి ద్వారా తిరిగి వచ్చింది అంటే, ఎవరి ద్వారా తిరిగి వచ్చింది దేవుని మహిమ? మరి ఒకసారి చెప్పాలంటే, దేవుని మహిమ మరి మొట్టమొదటిగా ప్రజల మధ్యకు దిగి వచ్చింది మోషే ద్వారా. మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఈ ప్రజలను ఏం చేయమంటున్నాడు? నా ఐగుప్తు నుంచి విడిపించి నీవు మరి కానాను దేశాన్ని చేర్చమంటే అరణ్యంలో ఒక మందిరం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత ఆ మందిరం మీదకి ఏం దిగి వచ్చింది? దేవుని యొక్క మహిమ తేజస్సు దిగి వచ్చింది. తర్వాత సొలొమోను కట్టినప్పుడు దేవుని మహిమ తేజస్సు దిగి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలము తర్వాత కాలంలో శిష్యులైనటువంటి మరి తన యొక్క శిష్యులు ప్రార్థించుతుండగా దేవుని యొక్క మహిమ అంటే దేవుని యొక్క ఆత్మ
వారి మీదకి దిగి వచ్చింది. కాబట్టి దేవుని మహిమ తిరిగి రావాలన్నా, దేవుని మహిమ తిరిగి మరి ప్రజల మధ్యలో కనబడాలంటే ఎవరి ద్వారా, ఎవరి ఆధీనంలో ఉందంటున్నాడు? యవనస్తుల యొక్క ఆధీనంలో ఉంది. నీవు దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయి. దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయి. దేవుని మహిమను మరి భూమి మీదకి దిగి రావడం కొరకు నీవు ఈ దినం ప్రయాసపడు అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యవనస్తులారా, మీరు బలవంతులు, వాక్యం మీలో ఉంది, మీరు బలవంతులు, దుష్టుని మీరు జయించి ఉన్నారు. కాబట్టి ఈ పని మీ ఆధీనంలో ఉంది అంటాడు. కాబట్టి అందుకనే జ్ఞాపకం ఉంచుకోండి, మరి మొట్టమొదటిగా ఈ పని మీ ఆధీనంలో ఉందని చెప్తున్నాడు. ఏం పనిది? ప్రజలను, మిశ్రితమైనటువంటి ఆ ప్రజలను ప్రక్షాళన చేసి, రెండవది దేవుని మందిరం, మూడోది దేవుని యొక్క ప్రాకారం, రక్షణ అనేటువంటి ప్రాకారం, నాలుగోది భూమి గుమ్మములు, మహిమ, దేవుని మహిమ దిగి వచ్చేది. కాబట్టి ఈ పని మీ ఆధీనంలో ఉంది అంటున్నాడు. అంతేకాదు, ఈ పని మనం జరిగించాలంటే ఏం చేయాలి చెప్పండి? నేనున్నాను, నన్ను పంపండి అనాలంటే ఏం చేయాలా? మనం శుద్ధీకరించబడాలి కదా, మనం శుద్ధీకరించబడాలి. మనం కూడా పాపము నుంచి విడుదల పొందాలి. చూడండి, నెహెమ్యా కూడా ఏం చేశాడు? ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. అది ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు. ఏం చేశాడు చెప్పు? పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది మన పాపం విడిచిపెట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మనం కూడా జీవించడం ప్రారంభించాలి. 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 7వ అధ్యాయం 10వ వచనం. పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదటిగా తన పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. రెండోది ఏం చేశాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి, పరిశోధించడానికి పూనుకున్నాడు. తర్వాత మూడోది దాని చొప్పున నడుచుకోవడానికి మరి దృఢని, తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నేర్పడానికి ఆయన దృఢ నిశ్చయము చేసుకున్నాడు. అర్థమైందా? కాబట్టి మనం కూడా పాపం ఒప్పుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. మూడోది దేవుని వాక్యమును ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. నాలుగోది దేవుని వాక్యాన్ని ఆ ప్రజలకు నేర్పించాలి. ఈ ప్రజలకు ఏం చేయాలా? నేర్పాలి. అందుకొరకై మనం ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి. నెహెమ్యా ఏం చేశాడు చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా 1వ అధ్యాయం 5వ వచనం. చాలు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కూర్చున్నాడు, దుఃఖించాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అర్థమైందా? పని జరిగించాలంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పాపం ఒప్పుకోవాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యము ప్రజలకు నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకోవాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనము వాక్యం మనలో నిలిచి ఉంటుంది, బలవంతులుగా ఉంటాం, దుష్టిని జయిస్తాం. పని మన ఆధీనంలోనూ ఉన్నటువంటి ప్రతి పనిని మనం చేసి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. ప్రార్థన చేసుకుంటాం.